పతివ్రతల సభ చందమామ కథ. పూర్వం ఒకప్పుడు పతివ్రతలందరూ ఒకచోట చేరి పెద్ద సభ చేశారే కాని ఆ సభ శాంతమైంది కాదు. ఏమంటే ఏ సభకైనా ఒక అధ్యక్షుడు అధ్యక్షురాలు ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షురాలుగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్య వారిలో వారికి తెమిలింది కాదు. వాళ్లల్లో ఎన్నో పార్టీలు ఉండడం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటలు చర్చ జరిగాక ఒక నిశ్చయానికి రాలేక సభ చాలింపచేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఊరుకున్నారా? సరస్వతీదేవి వెళ్ళి భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూశారా ఏం చేశారో వాళ్ళంతా? నేను మహాపతివ్రతను కానా? పతివ్రతను కనుకనే కదండి నన్ను మీరెప్పుడు నాలిక మీద ఉంచుకుంటున్నారు అంది. సరస్వతిలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు? నన్ను మెచ్చుకునే కదా నాకు మీ వక్షస్థలం మీద చోటిచ్చారు అంది. పార్వతి వెళ్ళి భర్తతో, మీరు నాకు అర్ధ శరీరమే ఇచ్చేశారు, మహాపతివ్రతననే కదా అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, సుమతి మొదలైన వారంతా కూడా తమ తమ భర్తలతో తమ గొప్పతనాన్ని చెప్పుకుని ఆధిపత్యం తమకు రాలేదని చిన్నబుచ్చుకున్నారు. ఇంతలో నారదుడు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క పతివ్రత ఇంటికే పనికట్టుకు వెళ్ళి, ఏవమ్మోయ్ నీకంట మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పనారంభించాడు. యమధర్మరాజు చేతిలో నుంచి పత్రం బ్రతికించుకొచ్చాను నేను, నాకంటే గొప్పదా ఆమె అంది సావిత్రి. మానం కాపాడుకోవడానికి త్రిమూర్తిని కూడా పసిబిడ్డల్లాగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదటయ్యా నువ్వు చెప్పినావుడా అన్నది అనసూయ. భర్త ప్రాణాలు కాపాడడానికి సూర్యుడు ఉదయించకుండా చేశాను, నాకంటే గొప్పదంటావా ఆవిడెవరో అని అడిగింది సుమతి. అలాగే తక్కిన వాళ్ళు కూడా అడిగేసరికి నారదుడు, గొప్పదేనమ్మా, మీ అందరికంటా గొప్పదే అని నిర్మోహమాటంగా చెప్పివేశాడు. ఆమె ఎవరో ఆవిడ గొప్పతనం ఏమిటో చూడాలనిపించింది వాళ్ళందరికీ. మీరంతా కట్టకట్టుకుని వెళ్లారంటే ఆమె హడలిపోతుంది, మీలో ఎవరో ఒకరు వెళ్లి చూసిరండి అన్నాడు నారదుడు. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకుని ముందుగా పార్వతీదేవి బయలుదేరింది. నారదుడు చెప్పిన నెంబర్లు గల ఇల్లు ఒక పూరి గుడిసె, పైగా తలుపు బిగించి ఉంది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా పార్వతీదేవిని, కాస్త తలుపు తీయి అంది. లోపలున్నామె తలుపు తీయకుండానే, అమ్మా మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయవచ్చా అని నా భర్తగారిని అడిగి ఉందును, ఆయన ఎక్కడికో వెళ్లారు, ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయితే రేపు తలుపు తీస్తాను, కాబట్టి మీరు రేపోసారి మళ్లీ దయచేయండి అంది. పార్వతి ఆశ్చర్యపడి మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. గుడిసెలో ఉన్న ఆ మహాపతివ్రత పేరు గౌరి. అది ఆ గ్రామంలో పచ్చగడ్డ కోసి అమ్ముకునే గంగులు అనే పేదవాని భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి ఆ సాయంకాలం ఇంటికొచ్చాక గౌరి భర్తతో పార్వతీదేవి వచ్చినట్లు చెప్పి, తలుపు తీయమంటారా అంది. తప్పకుండా తీయి అన్నాడు గంగులు. ఆ మన్నాడు పార్వతీదేవి మళ్లీ ఆ గుడిసె వద్దకు వచ్చింది. తల్లి ఎక్కడికో వెళుతుందని కనిపెట్టిన విఘ్నేశ్వరుడు, నన్ను కూడా తీసుకువెళ్ళమ్మా అని ఆవిడ వెంటపడ్డాడు. గౌరి పార్వతీదేవికి తలుపు తీయబోతూ ఉంటే విఘ్నేశ్వరుడు మాట వినిపించి, ఎవరమ్మా నీ కూడా వస్తా అని అడిగింది. మా అబ్బాయేనమ్మా గణపతి అంది పార్వతి. కాని గౌరి తలుపు తీయలేదు. అమ్మా మీ ఒక్కరికి తలుపు తీయడానికే నా భర్త అనుజ్ఞ అయ్యింది, నీ కుమారుడు కూడా వస్తాడన్న సంగతి నాకు తెలిసింది కాదు. ఈ రాత్రి మళ్లీ మా ఆయన్ని అడిగి మీ అబ్బాయికి కూడా తలుపు తీయడానికి అనుజ్ఞ పుచ్చుకుంటాను, కనుక మీరిద్దరూ రేపు దయచేయండి అని పంపేసింది. దేవుడా అంటూ పార్వతి కైలాసానికి తిరిగిపోయి మర్నాడు మళ్లీ వచ్చింది. ఈ మాట కుమారస్వామి నేను వస్తానన్నాడు కాని వాడొచ్చాడన్న కారణం వల్ల గౌరి తనకు తలుపు తీయదేమో అని భయమేసి పార్వతి తన రెండో కుమార్ని తీసుకురాకుండానే వచ్చింది. గౌరి ఈ మాట పార్వతి రావడంతోనే తలుపు తీసి దయచేయండమ్మా అని గౌరవించింది. పార్వతి ఆ గుడిసెంతా పరికించి గౌరికున్న శుచిశుభ్రతలను మెచ్చుకుంది. వాళ్ళకి అట్టే సామాన్ లేదు. ఒక ముక్కాలి పీట, పరిచి ఉన్న బొంత, ఒక నులక మంచం, తర్వాణి కుండ, మండుతున్న పొయ్యి, ప్రక్కన పెనం, అట్ల పిండి ఉన్నాయి. ఇంకా పెండి నుంచి వేలాడుతున్న ఒక చేంతాడు, చిలక కొయ్యికి తగిలించి ఉన్న ఒక బెత్తాం కూడా కంటబడ్డాయి. పార్వతీదేవి మాట కల్పించుకోవడానికి ఒక్కొక్క వస్తువునే చూసి ఇదెందుకు అంటూ అడిగింది గౌరమ్మని. అందుకామె, నా భర్త అలసి వస్తే కూర్చోడానికి ముక్కాలి పీట, కాస్త నడుం వాల్చాలని బుద్ధి పుట్టిందంటే బొంత ఉన్న ఆ మంచం మీద పడుకుంటారు, ఆకలి వేస్తుంది అన్నం అన్నట్లయితే తర్వాణి కుండలో అన్నం సిద్ధంగానే ఉంది, అన్నం వద్దు వెచ్చవెచ్చగా అట్లు వెయ్యి అంటే అప్పటికప్పుడు మొదలెట్టకుండా
పిండి, మండుతున్న పొయ్యి అన్నీ సిద్ధంగా ఉంచాను అని బదులు చెప్పింది. ఆ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి పార్వతీదేవి మెచ్చుకుంది. కాని ఆవిడకు ఆ త్రాడు బెత్తం ఎందుకో మాత్రం తెలిసింది కాదు. వాటిని గురించి అడిగేసరికి గౌరీ, అమ్మా, నా తెలివి తక్కువ వల్ల ఎందుకైనా నా మీద నా భర్తకి కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఆ రాట కట్టేసి బెత్తం పుచ్చుకుని కొట్టవలసి ఉంటుంది. పొద్దస్తమానం అలసి వచ్చి అప్పటికప్పుడు తాడు బెత్తం కోసం వెతుక్కోగలరా? అందుకనే సిద్ధం చేసి ఉంచాను అంది. ఆ మాటలు వినడంతో పార్వతీదేవి ఆశ్చర్యానికి మితిలేకపోయింది. మహాపతివ్రతలం అని పేరుపడ్డ మనమంతా మొగుడు కోపం వచ్చి కొడితే ఎదురు చెప్పక పడి ఊరుకున్నామే కాని ఈమెకు మళ్ళీ తాడు బెత్తం సిద్ధం చేసి ఉంచలేదు. నారదుడు చెప్పిన మాట నిజమే. ఈ గౌరమ్మ మనందరికన్నా కూడా మహాపతివ్రత అని మెచ్చుకుంటూ వెళ్ళి ఈ గాథ తక్కిన వాళ్ళందరికీ చెప్పింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.